నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుటకు రైతులు మద్దతు ధర పొందాలని, నాణ్యమైన సరుకును వెంటనే సెంటర్కు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, APM శ్రీనివాస్, సిసిలు మొగులి రంజిత్, సరిత, శ్రీనివాస్, మహిళా సంఘాల నాయకులు భాగ్యలక్ష్మి, కోమల, లక్ష్మీకాంత, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रतास्मः. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సత్సంకల్పంతో మన 13వ వార్డులో మన కౌన్సిలర్ గారైనటువంటి బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోచమ్మ దేవాలయ నిర్మాణానికి గాను అంకురారోపణ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు. దానితో పాటు శంకుస్థాపన. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ దేవాలయ నిర్మాణంలో తమ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి పెద్దలు కోరుతున్నటువంటి సమయంలో దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు వారందరి కుటుంబాలని కూడాను చల్లగా చూడాలని చెప్పేసి శీతలాదేవి కనుక అందరిని కూడా చల్లగా ఉంచుతుంది. అమ్మవారు అందరినీ పోషించే అమ్మవారు కనుక పోచమ్మ తల్లిగా నామకరణం చేస్తున్నారు ఈరోజు. అంతే కదా, పోచమ్మ తల్లిగా నామకరణం చేస్తున్నారు. ఈరోజు మొదలుకొని దేవాలయ నిర్మాణం అయ్యేంత వరకు కూడాను, ప్రతిష్ట గావించేంత వరకు అమ్మవారు అందరూ కూడా మేము తోడుండి ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సప్తమి, భానువాసరం, ఆదివారం ఉదయం ముహూర్తంలో అమ్మవారి దేవాలయ నిర్మాణానికి గాను శంకుస్థాపన నిర్వహించడం జరుగుతుంది. ఆగమ వాస్తు పరంగా దేవాలయ గర్భాలయం ముఖమండపానికి నిర్మాణానికి గాను వాస్తు నిపుణులతోని తీసుకున్నటువంటి సలహాలతోని ఈ యొక్క దేవాలయ నిర్మాణం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి, వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఊరు పెద్దగా బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరి సమక్షంలో, అందరి పేర్లు నాకు తెలియదు కానీ అందరి సమక్షంలో ఈ యొక్క నిర్మాణానికి ఊరు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటూ, శ్రీ మాత్రే నమః. బోల్ జగదంబా మాతా జై. అమ్మవారి అనుగ్రహం వచ్చినందుకు సంతోషపడుతున్నా. వార్డు కౌన్సిలర్ గారు కానివ్వండి, 13వ వార్డు కౌన్సిలర్ గారు కానివ్వండి, మన నాగేష్ గారు, ఇక్కడున్న మా అన్నదమ్ములందరూ సహకరించి, అక్కజల్లందరూ అన్నదమ్ములందరూ సహకరించి ఈ గుడి కడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఈరోజు ఈ గంగారమ్మార్ల దాదాపు 10-15 సంవత్సరాల వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి నేను ఎలక్షన్ టైంలో నాకు అందరూ చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారంగా ఆ మధ్యలో ఒకసారి చేయడం జరిగింది. కొన్ని ప్రాబ్లం వల్ల అది పెండింగ్ అయింది. ఈరోజు అందరి సమక్షంలో పోచమ్మ గుడి కార్యక్రమం ఇలా మొదలుపెట్టినాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజల ఆశీస్సుల మేరకు తప్పకుండా ఆ గుడి మొత్తం నిర్మాణం అయ్యేంత వరకు ఎంబడి ఉండి అది గుడి కంప్లీట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తున్నా. ఎప్పుడైతే నేను ఎలక్షన్లో మాట ఇచ్చినో ఖచ్చితంగా గుడి కట్టి తీరాలని చెప్పేసి నా మనసులో ఉండేది. అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇవాళ నేను ఈ గుడి కోసం ₹1,00,000 ప్రకటిస్తున్నా. నా సొంతగా ₹1,00,000 ఇస్తున్నా. ₹1,00,000 ఇస్తూ నాకున్న పరిచయాలు బట్టి అందరి దగ్గర వెళ్ళి మిమ్మల్ని అందరి దాతలతోటి తీసుకొచ్చేసి గుడి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, మీరు కూడా అందరూ మా పని అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని గుడికి సహకరించాలి. దీంట్లో రాజకీయాలు చేయకుండా అయ్యో ఆయన వస్తాడు ఈయన వస్తాడని ఇలా కొంతమంది 2-3 ఉన్నారు. అటువంటి వాళ్ళ మాటలు వినకుండా
ఊరందరూ కూడా కలిసి ఈ గుడికి ముందుండి పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా పోషమ్మ దయ వల్ల ఈ అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ శవామి స్వాహా అన్నప్పుడే వేయాలి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే